థండర్ బోల్ట్స్ ట్రైలర్ చూసినప్పుడు ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందనే ఐడియా మనకు వచ్చినప్పటికీ చాలా డౌట్స్ అలానే మిగిలిపోయాయి. రీసెంట్ గా ఈ ఫిల్మ్ కి టెస్ట్ స్క్రీనింగ్స్ లోని అద్భుతమైన రెస్పాన్స్ రావడం, దాని గురించి క్లియర్ గా ఫెంటాస్టిక్ 4 దాంతో పాటు డే డెవిల్ గురించి అయితే మాత్రం ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ రెస్పాన్స్ రాగానే క్లియర్ గా మీకు వీడియో చేసి చెప్పేశాను ఆ ఫస్ట్ రివ్యూస్ ఎలా ఉన్నాయనేది. కాకపోతే చాలా వరకు టెస్ట్ స్క్రీనింగ్ అవ్వగానే ప్లాట్ గురించి చాలా డీటెయిల్స్ రివీల్ అయిపోతాయి. ఈ థండర్ బోల్ట్స్ గురించి అయితే మాత్రం ఆ ప్లాట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ రివీల్ అవడం, లీక్ అవడం ఎక్కడ కూడా ఎక్కువగా జరగట్లేదు. కానీ చాలా మందికి ఒక డౌట్స్ అయితే ఉండిపోతాయి కదా, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అవి ఫిల్మ్లో కూడా సమ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి ముందుగా మనం వాటి గురించి క్లారిటీ డిస్కషన్స్ పెట్టుకుంటాం. ఆ విధంగా థండర్ బోల్ట్స్ ఈ ఫిల్మ్లోని సెంట్రీని విలన్ గా ఫేస్ చేయబోతున్నారు. అది ఆల్రెడీ మనకి మొదటి టీజర్ నుండి చూస్తూ ఉన్నాం. మొన్న బిగ్ గేమ్ ట్రైలర్లోని సెంట్రీ యొక్క బిగ్ థ్రెట్ గురించి క్లియర్గా క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఈ సెంట్రీని ఈ నార్మల్ థండర్ బోల్ట్స్ టీం ఎదుర్కోవడం చాలా కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ స్క్వాడ్ టీం సూపర్ మ్యాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ ఈ థండర్ బోల్ట్స్ కూడా సూపర్ హీరోస్ కాదు, వాళ్ళు యాంటీ హీరోస్. దాంతోపాటు సెంట్రీ కూడా పవర్ఫుల్ సూపర్ విలన్ కాదు, తను కూడా ఒక యాంటీ హీరోయే. కాకపోతే చాలా పవర్ఫుల్ గా ఉండే ఈ క్యారెక్టర్ ని నార్మల్ టీం ఎలా ఎదుర్కొంటుంది? ఫిలింలోని బక్కీ వర్సెస్ సెంట్రీ ఒక్క ఫైట్ సీక్వెన్స్ మాత్రమే కాదు, మల్టిపుల్ అంటే ఒక 3 ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయంట. బక్కీ దగ్గర వైబ్రేనియం ఆర్మ్ తో పాటు సూపర్ సోల్జర్ సిరం కూడా తనకు ఉంది. అంతే తప్పించి తను మరీ థోర్, సెంట్రీ లాంటి విలన్స్ ని ఎదుర్కోలేడు. అయితే సెంట్రీని ఎదుర్కొనేది ఎవరు, ఓడించేది ఎవరు, ఏ క్యారెక్టర్ అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. దాంతోపాటు ఈ రాబర్ట్ రెనాల్డ్స్ ని ఈ సెంట్రీగా ప్రయోగించింది ఎవరు, దాని వెనక ఒక పెద్ద టీం ఉంటే గానీ కుదరదు కదా. సో అలా ప్రయోగించిన వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకని సెంట్రీని క్రియేట్ చేశారు, వాళ్ళు ఎవరు, దాంతోపాటు సెంట్రీ కాకుండా ఈ ఫిలింలో ఎంతమంది ఎక్స్ట్రా విలన్ క్యారెక్టర్స్ ఉంటారు, ఈ మల్టిపుల్ బిగ్ డౌట్స్ గురించి క్లారిటీ ఇస్తాయి వీడియోలో. ఈ సెంట్రీ ఒక బిగ్ విలన్ థ్రెట్ లాగా కనిపిస్తున్నప్పుడు వాలెంటీనా అలెగ్రా కోర్టులో చెప్తుంది ఏంటంటే, మనకి ఎవెంజర్స్ లేని టైంలోని కొత్త సూపర్ హీరో టీం కావాలి, కాబట్టి నేను న్యూ టీంని ఫామ్ చేస్తున్నానని ఆమె చెప్తుంది. ఆమె ప్లేస్లో అంటే ఆమె దగ్గర అయితే మాత్రం యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ ముందు నుండి ఉంటాడు. ఆ తర్వాత ఈ థండర్ బోల్ట్స్ టీం అందరినీ కూడా ఆమె స్వయంగా ఫామ్ అయ్యేలాగా చేయదు. టాస్క్ మాస్టర్ గానీ, గోస్ట్, అలెక్సీ, రెడ్ గార్డియన్, ఎలెనా వీలైతే మాత్రం ఒక ప్యాకేజ్ గురించి సపరేట్ ప్లేస్ కి వెళ్ళడం, ఆ సీక్రెట్స్ దగ్గరికి యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ కూడా రావడం. యుఎస్ ఏజెంట్ అయితే మాత్రం వాలెంటీనా అలెగ్రా చెప్పిన పనులే చేస్తూ ఉంటాడు, మనం ప్రీవియస్ గా ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ చూసినట్టయితే. అండ్ వీళ్ళందరూ కొట్టేసిన దాన్ని అయితే మాత్రం బక్కీ వీళ్ళ వెంటపడి దొంగలించడం అండ్ వీళ్ళని కట్టేయడం. ఎందుకంటే మేబీ వాలెంటీనా అలెగ్రా ఈ సీక్రెట్ మిషన్ లోని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసింది, కానీ బక్కీ మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆమె మూమెంట్స్ ని ముందు నుండి అబ్జర్వ్ చేసి వీళ్ళు కొట్టేసిన దాన్ని కొట్టేసి సో మొత్తం కలిసి ఎవెంజర్స్ టవర్స్ కి వెళ్తారనమాట. సో అక్కడ ఆమె సర్ప్రైజ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కొత్త టీమ్గా ఫామ్ చేయడానికి ఈ మిషన్ పెట్టానన్నట్టు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. కానీ మీరు ట్రైలర్లోని సెంట్రీ కూడా అదే ఎవెంజర్స్ టవర్లోనే వీళ్ళతో ఫైట్ చేయడానికి కూడా చూపించారు. అఫ్ కోర్స్ వీళ్ళని న్యూ డార్క్ ఎవెంజర్స్ గా, కొత్త ఎవెంజర్స్ గా రిప్లేస్ చేస్తారనే విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ఫిల్మ్ లో ట్విస్ట్ లా ప్లాన్ చేయబోయేది మేబీ ట్రైలర్ టీజర్స్ లోనే మనకి క్లియర్ గా హింట్ ఇచ్చేసారా? ఈవెన్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు కూడా మనకి డౌట్ రావచ్చు, ఎందుకంటే వాలెంటీనా అలెగ్రా అంత మంచిది కాదు, ప్రజల గురించి చూసే అంత మంచిది కాదు. అండ్ ఆమె సెపరేట్ ఆర్గనైజేషన్ ని కూడా రన్ చేస్తుంది. ఆల్రెడీ మనకి బ్రేవ్ న్యూ వరల్డ్ లోని సర్పెంట్ సొసైటీ గురించి చూపించారు, జస్ట్ మెన్షన్ చేశారు అంతే, పెద్ద డీటెయిల్స్ ఏం లేవు ఆ టీం గురించి. కానీ మనకి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లోని ఒక సెపరేట్ హైడ్రా లాంటి ఆర్గనైజేషన్ ఒక టీం ఉండబోతున్నట్టు, ఆ టీం కి ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ లోని ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. కాబట్టి థండర్ బోల్ట్స్ లోనే ఆ కనెక్షన్ క్లారిటీ ఉండొచ్చు. ఎలెనాని హాకే వైపు మిస్లీడ్ చేసి పంపించేది వాలెంటీనా అలెగ్రా. యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ ని కూడా మ్యానిపులేట్ చేసి కంటిన్యూ చేసేది కూడా వాలెంటీనా అలెగ్రా. ఆమె అయితే సెపరేట్ ఆర్గనైజేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆ ఆర్గనైజేషన్ అయితే థండర్ బోల్ట్స్ కాదు. ఆ ఆర్గనైజేషన్ కి బిగ్గెస్ట్ అసెట్ ఈ సెంట్రీ అనమాట. ఆ సెంట్రీ తోటి ఒక బిగ్ థ్రెట్ అయితే మాత్రం క్రియేట్ చేయొచ్చు. సో వాలెంటీనా అలెగ్రానే ఈ ఫిల్మ్ లోని మెయిన్ విలన్ గా చూపిస్తారు. అలానే సెంట్రీ మంచివాడుగా మారిపోడు, ఓడిపోతాడు పక్కగా. కామిక్స్ లోని OXE ఆర్గనైజేషన్ గురించి మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసేది, కంటిన్యూ చేసేది వాలెంటీనా అలెగ్రా. కానీ ఆ ఆర్గనైజేషన్ యొక్క కంప్లీట్ మెయిన్ గోల్ ఏంటనేది ఈ ఫిల్మ్స్ లో ఏ విధంగా చూపిస్తారో మనకి క్లారిటీ లేదు. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ అసెట్ మాత్రం సెంట్రీని పట్టుకోవడం. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్లో అయితే మాత్రం ఒక బిగ్ ఆర్గనైజేషన్ సూపర్ పవర్స్ గురించి అయితే మాత్రం పనిచేస్తున్నట్టు, వెతుకుతున్నట్టు, అంటే సూపర్ పవర్స్ని గెయిన్ చేస్తున్నట్టు. సో ఆ ఆర్గనైజేషనే పక్కాగా ఇది అయ్యి ఉంటుందన్నమాట. అండ్ ఎవెంజర్స్ టవర్ కూడా వాలెంటీనా అలెగ్రా ఈ OXE ఆర్గనైజేషన్ గురించి మాత్రమే తీసుకున్నది. కాకపోతే మధ్యలోని థండర్ బోల్ట్స్ నిరికిస్తుంది. ఈ ప్లాన్ మొత్తాన్ని ముందు నుండి బక్కీ అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఆమె ప్లాన్లోని ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని అక్కడికి తీసుకువెళ్ళాడు. కానీ తను కూడా సెంట్రీ దగ్గరే ఇరుక్కుపోయాడు. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ గోల్ గురించి కంప్లీట్గా ఫిల్మ్లోనే తెలుస్తుంది. కానీ సెంట్రీని ఇలా మార్చిన తర్వాత కంప్లీట్గా పవర్ఫుల్గా అయిపోతాడు. మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ గురించి కానీ అండ్ ఈ వాలెంటీనా అలెగ్రా మాట కానీ సెంట్రీ వినే సిచ్యువేషన్లో ఉండడు. మరి సెంట్రీని ఎవరు ఓడిస్తారు? ఆ విధంగా సెంట్రీని ఓడించడానికి అంటే కంట్రోల్ చేయడానికి వాలెంటీనా అలెగ్రా ప్రయత్నిస్తుంది. అండ్ సొసైటీని సేవ్ చేయాలి. సెంట్రీని కంట్రోల్ చేయడానికి అయితే థండర్ బోల్ట్స్ టీం వివిధ రకాలుగా ప్రయత్నించి ఓడిపోతారు. అండ్ వాళ్ళు మరి మన వల్ల కాదు, ఓడించలేమనే సిచ్యువేషన్కి కూడా వచ్చేస్తారు.
కామిక్స్ లో సెంట్రీ గురించి చదివిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. ఈ సెంట్రీ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న క్యారెక్టర్ అన్నట్టు. అవును, ప్రతి సూపర్ హీరోకి సూపర్ విలన్ కి ఒక ఆల్టర్ ఈగో ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ పర్సన్ ఆ రాబర్ట్ రెనాల్డ్స్ జస్ట్ హోస్ట్ మాత్రమే, తను ఆల్టర్ ఈగో కాదు. పోతే కంప్లీట్ కామిక్ అడాప్టేషన్ కాకుండా ఫిల్మ్స్ పరంగా మార్చాలనుకున్నది ఏంటంటే స్మాల్ చేంజ్, అంత పెద్దేం కాదు. కాకపోతే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గా ఉండే ఆ సెంట్రీలో అయితే మాత్రం ఆ ఆల్టర్ ఈగో వాయిడ్ అనమాట, కంప్లీట్ గా డార్క్ అండ్ ఈవిల్. నార్మల్ సెంట్రీని కంప్లీట్ గా మ్యానిపులేట్ చేసి డామినేట్ చేసే ఈ వైట్ సెంట్రీ చాలా పవర్ఫుల్, నార్మల్ సెంట్రీ కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ ఈవిల్ థింగ్స్ అన్ని చేసేది ఆ క్యారెక్టరే, కాబట్టి విలన్ గా మారి యాంటీ హీరోగా. ఈ ట్రైలర్ లో కూడా చాలా వరకు కామిక్ ఎల్లో అవుట్ఫిట్ ఎక్కడ కూడా కనిపించదు. సెంట్రీ విలన్ గా కంప్లీట్ గా డార్క్ షాడోని మాత్రమే చూపిస్తారు. కంప్లీట్ గా ఆ సిటీ అంతా కూడా డార్క్ షాడో తోటి మొత్తం కప్పబడుతుంది. ఇది కంప్లీట్ గా వైట్ షాడో అనమాట. ఈ వైట్ సెంట్రీ ఈ టైప్ లో బ్లాక్ కలర్ లో ఉంటాడు. మేబీ ఫిల్మ్ లోని ఆ ఎల్లో అవుట్ఫిట్ కూడా చూపించవచ్చు. లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ లోని ఆ ఎల్లో అవుట్ఫిట్ చూపించకుండా వేరేగా చూపిస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ మెయిన్గా మనకి చూపించే పోర్షన్స్ అంతా కూడా ఈ వాయిడ్ కంట్రోల్లోని ఈవిల్ సెంట్రీ కాబట్టి మనకి నార్మల్గా చూపించకపోవచ్చు. యాక్చువల్గా థండర్ బోల్ట్స్ నార్మల్ సెంట్రీని ఎదుర్కోవడమే కష్టం, ఈ వాయిడ్ పవర్ఫుల్ సెంట్రీని ఎదుర్కోవడం ఇంకా కష్టం కదా. సో ఇంత పెద్ద థ్రెట్ ఈ వాయిడ్ సెంట్రీని ఓడించడానికి ఎంతో పవర్ఫుల్ సూపర్ హీరో క్యారెక్టర్ క్యామియో ఉంటుందేమో అని డౌట్స్ కూడా మీలో చాలా మందికి రావచ్చు. కానీ క్లైమాక్స్ లోని ఈ వాయిడ్ సెంట్రీ తోటి ఫైట్ చేసేది, డిఫీట్ చేసేది, కంట్రోల్ చేసేది, ఓడించేది నార్మల్ సెంట్రీ అంట. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే లైక్ ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని, అంటే రాబర్ట్ రెనాల్డ్స్ అయితే మాత్రం నార్మల్ హోస్ట్, తనేం చేయలేడు. కానీ ఈ సెంట్రీ అయితే మాత్రం తనని డామినేట్ చేస్తున్న ఈ వైడ్ సెంట్రీని కంట్రోల్ చేసే విధంగా, డిఫీట్ చేసే విధంగా అయితే మాత్రం ప్రయత్నిస్తాడంట. ఆ ఫైట్ లో ఆఫ్ కోర్స్ హీరో ఆ నార్మల్ సెంట్రీనే విన్ అయ్యేలాగా చూపించవచ్చు. కానీ కామిక్స్ ప్రకారం సెంట్రీకి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే మెంటల్ గా అంత స్ట్రాంగ్ కాదు. ఈజీగా మ్యానిపులేట్ చేయడం కానీ, బ్రెయిన్ వాష్ చేయడం కానీ, మెంటల్ గా చాలా క్యారెక్టర్స్ కంట్రోల్ చేయడానికి ఈజీగా సెంట్రీ దొరికేస్తాడు. అలాంటి సెంట్రీ ఇప్పుడు వాయిడ్ ని ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా ఫైట్ చేసి కంట్రోల్ చేయడం, తన డామినేట్ చేసి వాయిడ్ ని తగ్గించడం అనేది ఫస్ట్ ఫిల్మ్ లోని ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలి. సో ఈ ఫిలింలోని సెంట్రీని ఓడించే క్యారెక్టర్ మళ్ళీ ఆ సెంట్రీ క్యారెక్టర్ అనమాట. అది కూడా నార్మల్ సెంట్రీ వర్సెస్ వాయిడ్ సెంట్రీ. కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రీ నార్మల్ గానే ఉంటాడా, ఫ్యూచర్ లోని థ్రెట్ కాకుండా సూపర్ హీరోగానే ఉంటాడంటే చెప్పలేం. ఏదో ఒక రోజు కంట్రోల్ ని తప్పొచ్చు. కంప్లీట్ గా వాయిడ్ ని డామినేట్ చేయలేడు కానీ జస్ట్ కంట్రోల్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. సో ఆ కంట్రోల్ తప్పిన తర్వాత మళ్ళీ వాయిడ్ గాని డామినేట్ చేయగలిగినట్టయితే మాత్రం సెంట్రీ మళ్ళీ ఈవిల్ గా మారిపోతాడు. కాబట్టి సెంట్రీని కంప్లీట్ గా హీరోగా కాకుండా యాంటీ హీరోగా కామిక్స్ లో, ఇప్పుడు ఫిల్మ్ లో కూడా అలానే చూపించాలి. కంప్లీట్ గా విలన్ కాదు, కంప్లీట్ గా హీరో కాదు, ఏదో రోజు తేడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అయితే ఆల్రెడీ ఎంసీలోని అలాంటి క్యారెక్టర్ ఉంది. వాండా సడన్ గా మంచిగా అవుతుంది, సడన్ గా చెడ్డగా అవుతుంది, మళ్ళీ మంచిగా మారిపోతుంది, మళ్ళీ చెడ్డగా అవుతుంది. ఈ విధంగా మలుపులు అయితే ఆ క్యారెక్టర్ లోనే అన్కన్విన్సింగ్ గా మారిపోతాయి. మళ్ళీ ఇప్పుడు సెంట్రీ ఆ విధంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా మరి థండర్ బోల్ట్స్ టీమ్ అయితే మాత్రం ఇలా సెంట్రీ తోటి స్ట్రగుల్ అవుతారు. మొత్తానికి వాలెంటీనా ఎలెగ్రా మాత్రం తన ఆర్గనైజేషన్ జస్ట్ రివీల్ అయ్యి ఎస్కేప్ అయిపోయేలాగా ఉంటుంది. కానీ కంప్లీట్ గా తన ఆర్గనైజేషన్ అయితే ఈ ఫిలిం ద్వారా డిస్ట్రాయ్ అవ్వదు. తన క్యారెక్టర్ అండ్ టీమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ అప్కమింగ్ సాగాలోని ఈ అడమాంటియం ని ఆల్రెడీ చూపించారు కదా, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, కంట్రీస్ ఆ అడమాంటియం ని సొంతం చేసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు కూడా అందులో ఒక భాగమై ఉండొచ్చు. వాళ్ళే సెంట్రీని యాక్చువల్గా ఈ అడమాంటియం తోటి తయారు చేసి ఉండొచ్చు అనే టైప్ ఆఫ్ రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ థండర్ బోల్ట్స్ ఫిల్మ్ చూసినప్పటి నుండి అడమాంటియం సోర్స్ని, కంప్లీట్గా ఎబిలిటీస్ని, అడ్వాంటేజెస్ని ఈ ఎంసీలోని చేంజ్ చేసి పవర్ఫుల్గా చూపించబోతున్నారు. కాబట్టి ఎనీవే మొత్తానికి ఈ డీటెయిల్స్ అయితే మాత్రం జస్ట్ థీరీస్ మాత్రమే కాదు, టెస్ట్ స్క్రీనింగ్ నుండి కూడా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ బట్టి క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఆఫ్ కోర్స్ ఇది స్పాయిలరే, కానీ ఫిలిం చూసే టైంకి చాలా మంది మర్చిపోతారు. ఈవెన్ చెప్పిన నేను కూడా మర్చిపోతాను. మొన్న బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ విధంగా ప్లాట్ లీక్ అయింది, వీడియో చేశాను. కానీ ఫిలిం చూసే టైంకి కంప్లీట్గా ప్లాట్ మర్చిపోయాను. నార్మల్గా ఫిలిం చూస్తున్నప్పుడు ఆ ఫీల్ రాలేదు. సో ఆ విధంగానే ఈ స్పాయిలర్స్ చెప్పడానికి ఏంటంటే ఫిలిం మీద హైప్కి ఒక క్లారిటీ రావడానికి అని చెప్పి వీడియోస్ చేస్తుంటా. సో మొత్తానికి మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.